ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు చాలిన దేవుడిగా ఉండి మనల్ని ఇంతవరకు ఆయన కాపాడి సంరక్షించారు. 3 పునరుద్ధానపు ఆరాధనలు ఈ విధంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశారు. సో దేవుని యొక్క కృప చేత ఈ వారంలో దేవుడు మరింతగా ఆయన కృపయు కాపుదల సమాధానం దేవుడు మనకు అనుగురించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని యొక్క సన్నిధిలో వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునే ముందుగా మన భారతదేశానికి అమెరికా నుండి పాస్టర్ క్రిస్ గారు వస్తున్నారు. 25, 26, 27, 28 ఈ 4 రోజుల పాటు హైదరాబాద్లో మీటింగ్స్ ఉంటాయి. పాస్టర్స్ మీటింగ్ 3 రోజులు ఉంటుంది. 25, 26, 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. 28వ తేదీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఎల్బీ స్టేడియంలో. సో ఈ విషయాన్ని మీరు గ్రహించాలని, ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభుచితమై సేవకులు ఎవరన్నా ఉంటే అందులో పాలు పొందండి. తప్పక దైవికమైనటువంటి ఒక అభిషేకాన్ని, ఒక దీవెనను మనం పొందడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకుందాం. నమ్మదగిన దేవుని గురించి మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు దైవజనుడు దావీదు యొక్క జీవితంలో మనం ఆ విషయాన్ని గమనిస్తాం. దేవుడు అతని చుట్టుపక్కల ఉన్న వారందరి విషయంలో, శత్రులందరి మధ్యలో దేవుడు ఆయనకి నెమ్మది కలుగు చేశారు అని రాయబడింది. దేవుడు దావీదును ఆయన రాజ్యములో ఆయన స్థిరపరిచి శత్రువుల మీద నెమ్మది కలుగు చేసి దేవుడు తాను చెప్పినటువంటి ఆ ప్రమాణాన్ని దావీదు జీవితంలో నెరవేర్చినట్లుగా మనకు ఈ వచనం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలను గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనం ప్రకారంగా చదవబడిన ఈ వచనంలో దేవుడు దావీదును గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు ప్రవక్త సమూయేలు ద్వారా దావీదును మొదటిగా ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండడానికి ఆయన చిన్నతనంలోనే సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. సో అభిషేకించబడినటువంటి ఆ యొక్క దావీదు యొక్క జీవితంలో మనం గమనిస్తే వెంటనే సౌలులాగా ఆయన సింహాసనంలోకి వెళ్ళి రాజ్య పరిపాలనలు చేయలేదు. సో ఆ యొక్క అభిషేకం, దేవుడు ఆయన అభిషేకించాడు మొదటిగా. రెండవదిగా ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. మూడవదిగా ఆయన చుట్టూ ఉన్న శత్రువులందరి మధ్య ఆయన విజయం ఇచ్చి దావీదుకు నెమ్మది కలుగు చేశాడు అని వ్రాయబడింది. ఈ యొక్క 3 విషయాలు ఈ వచనంలో మనం గమనిస్తున్నాం. సో దావీదుని దేవుడు ఆ విధంగా ప్రవక్త ద్వారా అభిషేకింపజేశాడు. ఆ తర్వాత సౌలు ద్వారాను, ఫిలిస్తీన్ల ద్వారాను ఎదుర్కొన్నటువంటి ఆ పోరాటాల మధ్యలో చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటన్నిటి మధ్యలో కూడా ఆయనకు దేవుడు తోడుగా ఉండి ఆయన కాపాడి సంరక్షిస్తూ వచ్చారు. మళ్ళీ మనం గమనిస్తున్న ఆ వచనంలోనే దేవుడు దావీదు యొక్క సింహాసనమును లేక రాజ్యమును స్థిరపరిచాడు అని రాడు. అభిషేకించాడు, రాజ్యాన్ని ఇచ్చే స్థిరపరిచాడు. మూడవదిగా శత్రువులందరి మధ్యలో దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడు, తర్వాత నెమ్మదిని కలుగు చేశాడు. ప్రియులారా, ఈ వచనం మనకు అప్లై చేసుకున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకుని వచనాన్ని మనం అన్వయించుకుంటే మన జీవితంలో మనల్ని గురించి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అవి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే పిలిచాడో, ఏర్పాటు చేసుకున్నాడో నాటి నుండి నేటి వరకు దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉండి అనుక్షణం ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చాడు. ఎన్నో పోరాటాలు వస్తున్నాయి. ప్రాణం పోయేంతగా ఇక భూమి మీద మన జీవితపు దినాలు అయిపోయాయి అనుకున్నంత పరిస్థితులు కూడా తలెత్తి మనల్ని కలవరపరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి శత్రువులందరి మధ్యలో ఆయన మనకు గొప్ప జయమును అనుగ్రహిస్తూ నెమ్మదిని ఆయనకు అనుగు చేస్తున్నాడు. దావీదుకు దేవుడు అభిషేకించాడు, రాజుగా ఆయన అభిషేకించాడు. రెండవదిగా ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు, ఆయన రాజ్యమును లేక ఆయన కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. మూడవదిగా శత్రువులందరి మీద ఆయనకు విజయం ఇచ్చి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించాడు. సో మన జీవితంలో కూడా మనము దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు దేవుడు నీ గురించి కూడా ఈ 3 విషయాలు ఆయన స్థిరపరచువాడై ఉన్నాడు, నెరవేర్చువాడై ఉన్నాడు.
దావీదుకు మాత్రమే కాదు దేవుడు నమ్మదగిన వాడు, ఈ రోజుకి మనకు కూడా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. దావీదును అభిషేకించాడు, దావీదు యొక్క రాజ్యమును స్థిరపరిచాడు, దావీదు యొక్క శత్రులందరి మీద ఆయన జయమునిచ్చి నెమ్మదిని సమాధానాన్ని కూడా ఆయన అనుగ్రహించారు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన ఈ వచనం ప్రకారంగా మన జీవితంలో కూడా ఈ 3 కార్యాలు దేవుడు జరిగించుటకు సమర్థుడు. నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తాడు. నిన్ను అభిషేకించాడు, నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తాడు. నీకు నీ జీవితంలో తప్పకుండా నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరి మీద నీకు విజయముతో పాటు నెమ్మదిని కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఈ వచనంలోనే, మొదటి వచనంలోనే మనం గమనిస్తే, అప్పుడు దేవుని యొక్క మందిరమును గురించిన విషయమై దావీదు ఆలోచించటం ప్రారంభించాడు. సో నెమ్మది కలుగు చేసిన తర్వాత దావీదు తన ఇంట ఉండి ఆలోచించాడనమాట. దేవుని యొక్క మందిరం విషయంలో, నేను ఇక్కడ సరమి వేయబడిన ఇంట్లో ఉన్నాను, దేవుని మందిరం అయితే గుడారంలో ఉంది. అంటే ఇన్ని జయాలు ఇంతగా స్థిరపడిన తర్వాత, ఇంతగా దేవుడు తనకు అన్ని సమృద్ధిని కలుగు చేసి నెమ్మది సమాధానం కలుగు చేసిన తర్వాత తన మనసు భిన్నమైన వాటి మీద వెళ్ళలేదు. నెబుకద్నెజర్ స్థిరపడిన తర్వాత నెబుకద్నెజర్ రాజ్యంలో ఒక రోజున తనలో తాను ఇలా అనుకున్నాను, ఇది నా పరాక్రమము, నా ప్రభావము, నేను కట్టించిన నా నగరి అన్నటువంటి అహం, అతిశయం ఆయనలో వచ్చింది. కానీ దావీదు అలా కాదు. దావీదు దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. మనం ఎంతగా దేవుని సన్నిధిలో దీవించబడి స్థిరపడి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా నడిపించబడుతున్నప్పుడు మనం లోక సంబంధంగా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో దాంట్లో పెట్టుబడులు పెట్టాలి, అక్కడ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ విధంగా డెవలప్ అవ్వాలి అని వీటి మీద, భిన్నమైన వాటి మీద వెళ్ళనివ్వకుండా దేవుని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని ప్రజలను గురించి, సేవకులను గురించి, పరిచర్ని గురించి, నేను ఏం చేయగలను, నేను ఏం చేయాలి, దేవా నా పని ఏంటి, నేనేం చేయమంటావు ఇక అని దేవుని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని పరిచర్ని గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే అది నీకు మరింతగా దీవెన కలుగు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆలోచన వచ్చిన తర్వాతనే దేవుడు దావీదుతో మరొక గొప్ప దీవెనకరమైనటువంటి వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీ గర్భాన్ని పుట్టిన నీ కుమారుని నేను నా కుమారునిగా తీసుకుంటాను, అతడు నాకు కుమారుడు అవుతాడు, అతని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను, నిత్యముగా నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. హల్లెలూయా. మరి నీ ఉద్దేశం, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు స్థిరపడిన తర్వాత, నువ్వు నీ రాజ్యంలో, నీ కుటుంబంలో, నీ చేతి పనులలో దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత నీవు నిశ్చయముగా దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యముని గురించి, పరిచర్యను గురించి ఆలోచించడం ప్రారంభిస్తే నీ కుటుంబాన్ని గురించి గొప్ప దీర్ఘకాలం, శాశ్వత కాలం ఉండేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదపు దీవెన దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా చెప్పగలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేసిన వాగ్దానాలు నాలో నెరవేర్చాడు. నా కుటుంబాన్ని ఆయన కాపాడి సంరక్షిస్తూ వచ్చాడు. నీవు ఈ సంవత్సరంలో ఎన్ని విధాలుగా నడిపించబడ్డావు, వీటన్నిటిలో ఆయన తోడు, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను స్థిరపరిచాడు. నీకు నెమ్మది సమాధానం కలుగు చేస్తున్న ఈ సమయంలో నీవు ఆయనను గురించి, ఆయన మందిరాన్ని గురించి, ఆయన పరిచయం గురించి యోచించటం ద్వారా నీకు, నీ కుటుంబానికి రాబోతున్న కాలంలో మరింత గొప్ప దీవెన, సమాధానం, ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రార్థన చేసుకుందామా? దేవునికి అప్పగించుకొని ప్రార్థనలోకి భావించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన 2వ గ్రంథం సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చెప్పిన మాట ప్రకారంగా, అయ్యా దావీదు యొక్క జీవితాన్ని మీరు ఏ విధంగా ఆయన గురించి ప్రణాళికలు కలిగి ఉన్నారో, ఆలోచించారో, ఆ విధంగా మీరు ఆయన అభిషేకించారు, ఆయన రాజ్యాన్ని స్థిరపరిచారు, ఆయనకి చుట్టూ ఉన్న శత్రువుల మీద జయమును, నెమ్మదిని కలుగు చేశారు. తద్వారా నాయన దావీదు నీ యొక్క మందిరాన్ని గురించి, పరిచయం గురించి ఆలోచించాడని, ఆ ఆలోచనకు అనుగుణంగా శాశ్వత కాలము, దీర్ఘకాలము ఉండేటువంటి గొప్ప దీవెన, నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానుడు అన్నటువంటి ప్రమాణం ఆయనకి మీరు చేశారని మీ లేఖనాలు మాకు తేటపరుస్తున్నాయి. కనుక ఈ మాటలు వింటున్న మేమందరము పితరుడైన దావీదుకు మీరు ఏ విధంగా తోడై ఉండి సహాయం చేసి దీవించారో, ఆ విధంగా మాకు కూడా మీరు చేయగలరని మీ మీద మేము పూర్ణ నమ్మకంతో, విశ్వాసంతో మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. మీ పరిచయం గురించి,
మందిరాన్ని గురించి, సేవకులను గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి మా వంతు మేము ఏం చేయాలో ఆ దిశగా మేము ఆలోచిస్తూ మీ పరిచర్యలు ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మనకు తోడే ఉండి ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికల చేత మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తాడు. మనల్ని గురించి ఫ్యూచర్ గురించి కూడా ఆయన మరింత గొప్ప దీవెనలు, ఆలోచనలు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆయన మందిరాన్ని గురించి, పరిచయం గురించి మనం బాధ్యత కలిగి ఉందాం. తప్పకుండా దేవుడు మనకు గొప్ప దీవెన కలుగు చేసి నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండడం గాక. ప్రభుపేట అందరికీ వందనాలు. దయతో అందరికీ షేర్ చేయాలని ప్రార్థన కోరుకుంటున్నాను.